ఈ ఆడపిల్ల మంచిది కాదన్న ముద్రగాని పడింది అనుకోండి దౌర్భాగ్యులకి, ఇంకా ప్రతోడు అమ్మాయిని ఎలా చూస్తారు? చెడ్డగానే చూస్తారు, మంచిగా ఎవడు చూడు. మంచి చూపు పడదు నీ మీద, చెడ్డ చూపులే పడతాయి నీ మీద. ఆ స్థితి ఎందుకు మనం కలిగించుకోవాలి? ఒకసారి ఆలోచించండి. మనం మన సొత్తు అండి, వెండి దాచుకున్నట్టుగా, బంగారం దాచుకున్నట్టుగా, డబ్బు దాచుకున్నట్టుగా మనల్ని మనం ఏం చేయాలి? దాచుకోవాలి. మనం మన సొత్తు మనం ఎవడికో ఇచ్చేయడం ఏంటండి? పట్టుకెళ్ళి మన మీద అధికారం, మన మీద అధికారం ఎవడో గాలుడికి ఇచ్చేస్తే రేపు పొద్దున ఏంటి నీ పరిస్థితి? నువ్వు బాగా ఆలోచించి, నేను చెప్పేది నిజం అబద్ధం నీకు అర్థం అవుద్ది. జీవిత సత్యాలు మీ కళ్ళ ముందు పెడుతున్నాను. నీకు మంచి కుటుంబం ఉంది, నీకు మంచి హోదా ఉంది, నీకు మంచి వ్యవస్థ ఉంది, ఏదేమైనా నీకు ఒక మంచి కట్టుబాటు ఉంది. ఇక్కడ నుంచి నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత అదంతా పోదు. ఆ తర్వాత నీ లైఫ్ ఏమైపోవాలి? అమ్మా నాన్నలను వదిలేసిన, భర్తను వదిలేసిన, భార్యను వదిలేసిన, తల్లిదండ్రులను వదిలేసిన, బయటికి వెళ్ళి ఏదో ఉద్ధరించేద్దాం అనుకుంటే ఇన్నాళ్ళు నీతో ఉన్న వాళ్ళ మీద లేని భరోసా వాడు ఎవడో నీకు ఎలా ఇవ్వగలడు? క్షణికా వేషంలో తీసుకెళ్ళినోడు. క్షణికా వేషంలో పోయావు నువ్వు, ఈ నిర్ణయం తీసుకుని క్షణికా వేషంలో తప్పు చేస్తున్నావు, దెబ్బైపోతున్నాను. అమ్మాయిలు అబ్బాయిలు జాగ్రత్త. మీరు చేసే తప్పు కూడా అలాంటిది అయితే దురాలోచన మీ జీవితాన్ని తినేస్తది, చెదపట్టినట్టు పట్టేస్తది మీ జీవితానికి. వెనక్కి రాలేరు, నేను చెప్పేది సత్యం. 7th క్లాసులో ప్రేమలు, 8th క్లాసులో ప్రేమలు, మీ మొహం తగలయ్యా. బయటికి వెళ్తే పంజాబ్ డ్రెస్ కొనుక్కు సావలేవు నీ సొంతగా. మీ నాన్న డబ్బులు ఇవ్వకపోతే, మీ అమ్మ డబ్బులు ఇవ్వకపోతే ఫీజు కట్టి సావలేవు. నువ్వు పెద్ద మహారానివి, ఈడు ఒక మహారాజు గాలుడు. వాళ్ళ బాబు పెట్రోల్ కొట్టించకపోతే నీ ఇంటి చుట్టూ బండేసి తిరగలేడు. వాళ్ళ నాన్న ఫోన్ కొనివ్వకపోతే నీకు వాట్సాప్ లో మెసేజ్లు పెట్టలేడు వాడు. ఇది అర్థం చేసుకోలేరు ఈ వయసులో వీళ్ళు. అందుకే జాగ్రత్త. ఎవరో దారి తప్పారు కాబట్టి మనం దారి తప్పదు, ఎవరో చెడిపోయారు కాబట్టి మనం చెడిపోదు.